హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక తెలివైన పెంగ్విన్ కథ విందాం. చూడండి, ఇక్కడ చందమామ వైపు చూస్తోందే ఆ ముద్దుల పెంగ్విన్. దాని పేరే పెపే. పెపే ఒక పెద్ద నగరంలో ఉన్న జూలో ఉండేది. కాని దానికొక చాలా పెద్ద కల ఉండేదన్నమాట. పాపం పెప్పేకి ఆ జూ అంటే అస్సలే ఇష్టం లేదు. ఎందుకంటే అది తన నిజమైన ఇల్లు కాదు కదా. తన అసలైన ఇల్లు ఎక్కడో దూరంగా చల్లటి మంచుతో నిండిన అంటార్క్టికా. అక్కడికి ఎలాగైనా వెళ్ళిపోవాలని రోజూ ఆ పెద్ద గోడవైపే చూస్తూ కలలు కనేది. మరి తన కలను నిజం చేసుకోవాలంటే ఊరికే చూస్తే సరిపోదు కదా. అందుకే పెపే ఒక సూపర్ డూపర్ ప్లాన్ వేసింది. ఆ గోడను దాటి ఎలా బయటపడాలా అని తన స్నేహితులతో కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ రెడీ చేసిందన్నమాట. అప్పుడు టైం మిడ్-నైట్ అయింది. జూ అంతా చిమ్ చీకటి, అస్సలు శబ్దం లేదు. ఆహా, ఇదిగో చూడండి, ఈయనే సెక్యూరిటీ గార్డ్ సుబ్బారావు. చేతిలో డోనట్ పట్టుకుని గుర్ర్ గుర్ర్ అని గురకపెట్టి నిద్రపోతున్నాడు. హమ్మయ్యా, పెపే ప్లాన్ స్టార్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇక పెపే తన సీక్రెట్ వెపన్ బయటకు తీసింది. ఏంటబ్బా ఆ వెపన్ అనుకుంటున్నారా? అది ఒక చిన్న ప్లాస్టిక్ ఐస్ క్రీం స్పూన్. అవును, నిజమే, ఎవరో పిల్లలు పడేసి వెళ్లిన స్పూన్. ఈ చిన్న స్పూన్తోనే పెప్పే పెద్ద పని చేయబోతోంది. పెపే ప్లాన్ ఏంటంటే, ఈ చిన్న స్పూన్తోనే ఆ మంచుగోడను మెల్లమెల్లగా తవ్వి అవతలి వైపుకు వెళ్ళిపోవాలి. తన ఫేస్ చూడండి, ఎంత ధైర్యంగా సీరియస్గా ఉందో. అయితే ఈ పెద్ద మిషన్లో పెపే ఒంటరిగా లేదు. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. ఎవరైనా వస్తున్నారేమో, ముఖ్యంగా ఆ గార్డ్ లేస్తున్నాడేమో అని కాపలా కాస్తారు. డేంజర్ అనిపిస్తే వెంటనే పెపేకు చెప్తారు. సరే, ఇక ప్లాన్ స్టార్ట్. పేపే ఆ చిన్న స్పూన్ని తీసుకుని గోడను తవ్వడం మొదలుపెట్టింది. మెల్లగా టక్ 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 అని చిన్న సౌండ్ వస్తుంది. అయ్యో, ఏంటా శబ్దం? గార్డ్ సుబ్బారావు నిద్రలో కదిలాడు. లేచేస్తున్నాడా ఏంటి? ఇప్పుడు పెపే దొరికిపోతుందా? ఏమవుతుంది? అంతే, గార్డ్ కదలగానే ఈ 3 పెంగ్విన్లు స్టాచ్యూస్ అయిపోయాయి. అస్సలు కదలకుండా, మెదలకుండా భయంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాయి. పాపం వాటికి చాలా భయమేసింది. హమ్మయ్యా, పర్లేదులే, సుబ్బారావు లేవలేదు. తనని ఓ దోమ కుడుతుంటే దాన్నిలా కొట్టి మళ్ళీ గుర్ర్ మని గురకపెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు కాని మన పెంగ్విన్స్ గ్యాంగు ఊపిరి పీల్చుకోలేదు. ఇక పెపే మళ్ళీ పని మొదలుపెట్టింది. చాలాసేపు టక్ 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 అని కష్టపడ్డాక ఫైనలీ ఆ స్పూన్ గోడకు అటువైపుకి వచ్చేసింది. చూశారా, ఒక చిన్న హోల్ పడింది. దారి దొరికేసింది. హుర్రే! ఇక పెపే అస్సలు ఆగలేదు. ఫ్రెండ్స్కి టాటా చెప్పేసి, అంటార్క్టికా, ఇదిగో నేనొచ్చేస్తున్నా అని మనసులో అనుకుంటూ ఆ చిన్న టన్నెల్లోకి స్యూయీమని జారిపోయింది. ఆ సురంగం చివరికి చేరుకుంది పెపే. బయటకు దూకి చూస్తే ఇది అంటార్కిటికా కాదు. ఏంటిది? చుట్టూ రంగురంగుల పెద్ద పెద్ద డబ్బాలు. భలే చల్లగా ఉంది. అప్పుడు తెలిసింది పెపేకు, అది జూల్లో ఉండే పెద్ద ఐస్ క్రీం ఫ్రీజర్ అని. పెపే ఏమనుకుంది? అంటార్కిటికా అంత తెల్లగా మంచుతో ఉంటుందనుకుంది. కాని తను వచ్చిన ఈ కొత్త ప్రపంచం మాత్రం కలర్ఫుల్గా ఉంది. భలే మంచి వాసనలొస్తున్నాయి. హబ్బా, వెనిలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, యమ్మీ! మొదట పెపేకు ఏమీ అర్థం కాలేదు. కాని ఒక పెద్ద వెనిలా ఐస్ క్రీం డబ్బా దగ్గరికి వెళ్ళి వాసన చూడగానే దాని ముఖంలో ఒక పెద్ద స్మైలొచ్చింది. ఓ, అంటార్కిటికా కన్నా ఇదే చాలా బాగుందే అనిపించింది. అంతే, వావ్, ఇది అంటార్కిటికా కన్నా 100 రెట్లు సూపర్బ్ అనుకుంటూ ఒక్క జంప్ చేసి ఆ మెత్తటి వెనిలా ఐస్ క్రీంలోకి ధూమని దూకేసింది. పెపే అలా హ్యాపీగా ఐస్ క్రీం తింటుంటే దాని ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరుగా ఆ టన్నల్లోంచి బయటకొచ్చారు. వాళ్లు కూడా ఈ ఐస్ క్రీం ప్రపంచాన్ని చూసి వావ్ అనుకున్నారు. ఇక అంతే, ముగ్గురు కలిసి పెద్ద ఐస్ క్రీం పార్టీ మొదలుపెట్టారు. కొన్నిసార్లు కలలు వేరేలా నెరవేరుతాయి. ఇలాంటి సరదా కథల కోసం కథల ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.